హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం బిజినెస్ ప్రమోషన్తో పాటు చిన్న చిన్న టిప్స్ కూడా అప్పుడప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. బికాజ్ నేను బీఫార్మసీ స్టూడెంట్ని. సో ఫార్మసీ తరఫున సరదాగా ఇవాళ వచ్చిన టిప్ చెప్దాం అనుకుంటున్నాను. మనం చిన్న చిన్న జ్వరాలకి, ఒళ్ళు నొప్పులకి అన్ని ట్యాబ్లెట్స్ వాడుతుంటాం కదా. దయచేసి అందరికీ తెలిసిందే, కానీ బై మిస్టేక్ మర్చిపోతూ ఉంటాం. కొనే ట్యాబ్లెట్ కానీ ప్రోడక్ట్ కానీ దానికి ఎక్స్పైరీ డేటు ఒకసారి చెక్ చేసి వేసుకోండి. దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో చిన్న టిప్ ఏంటంటే, చిన్నపిల్లలు సిరప్స్ అవి వాడతారు కదా, అది వాడిన తర్వాత సగం ఉండగా మూత పెట్టేస్తారు. మూత పెట్టేసి దాని తర్వాత ఒక 2 నెలల తర్వాత మళ్ళీ జ్వరం వచ్చింది కదా అని చెప్పి వాడతానంటారు. కానీ అది రాంగ్. మన ఎక్స్పైరీ డేట్ ఎలా ఇచ్చారంటే, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దానికి కంటామినేటెడ్ లేని ఎయిర్లో దాన్ని ప్యాక్ చేసి ప్రిజర్వేటివ్స్ అన్నీ యాడ్ చేసి అప్పుడు మనం ప్యాక్ చేసి ఆ షెల్ఫ్ లైఫ్ వచ్చి ఎక్స్పైరీ అప్పుడు దాకా ఉంటుందని. కానీ మనం ఎప్పుడైతే సగం యూజ్ చేసామో మన ఎయిర్లో కంటామినేటెడ్ ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా వెళ్ళి అక్కడ కంటామినేట్ అయిపోయి బాటిల్లో ఎక్స్పైరీ అయిపోతుంది. సో దయచేసి యూజ్ చేసిన బాటిల్ని మళ్ళీ యూజ్ చేయొద్దు. అది ఓన్లీ 1 or 2-3 days ఇట్స్ కామన్, ఓకే. 1 month గ్యాప్ ఇచ్చి తర్వాత వాడద్దు. దయచేసి అలాంటి ప్రోడక్ట్ ఉంటే పాడేసి మళ్ళీ కొత్తది కొనుక్కోండి. మనం తెలియకుండానే కొన్ని అక్కలేని ప్రాబ్లమ్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం. అన్నీ తెలుసు, కానీ ఒక్కోసారి బై మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. దయచేసి అలాంటి మిస్టేక్స్ చేయకండి. ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు చేస్తుంటాను. థ్యాంక్ యూ.